ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకురి అయ్యలారా అమ్మలారా బిడ్డ ఇట్లాంటి బతుకులు మీరు బతకగోరి తల్లిదండ్రులకు అన్యాయం చేయకురి। తల్లిదండ్రులు బిడ్డల క్షేమం కోసం అనేక త్యాగాలు చేస్తారు। వారి చదువుల నుంచి వివాహం వరకు బాగోగులు చూసుకునేది తల్లిదండ్రులే। అయితే కొన్నిసార్లు బిడ్డలు చేసే పనులు వారికి ఆగ్రహం తెప్పిస్తాయి। ఆ కోపాన్ని కొందరు బయటపెడతారు, మరికొందరు లోపలే దాచుకుని కుంగిపోతారు। కాని ఓ తండ్రి మాత్రం తన ఆగ్రహాన్ని బయటపెట్టారు। అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు బతికుండగానే చనిపోయిందంటూ ఫ్లెక్సీ కట్టి మరీ రోదిస్తూ ఆగ్రహం వెళ్లగక్కారు। కుమార్తె తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని తల్లిదండ్రుల గుండె బద్దలైంది। చిన్ననాటి నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిసే కోపం కట్టలు తెంచుకుంది। బతికున్న కూతురు చనిపోయిందని ఫ్లెక్సీ కట్టి రోదించే స్థాయికి తీసుకువచ్చింది। అమ్మలారా అక్కలారా అయ్యలారా నా బిడ్డ పోయింది, నా బిడ్డను దొంగలు మోసం చేసిరు, ట్రాప్ చేసిరు, నా అమ్మాయిని ట్రాప్ చేసి మోసం చేసిరు। అమ్మలారా అక్కలారా నా బిడ్డ పోయింది, నా బిడ్డకు నా చుట్టే ఉండి నా కళ్ళ కొలిసాటి చేసిర్రు। అమ్మలారా బిడ్డలారా నా బిడ్డను బీటెక్కుని మంచి కాలేజీలో చదివించిన అమ్మలారా అయ్యా ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకురి అయ్యలారా అమ్మలారా బిడ్డ ఇట్లాంటి బతుకులు మీరు బతకగోరి తల్లిదండ్రులకు అన్యాయం చేయకురి। అమ్మా దండం పెడతా అన్ని కాలు వస్తా అమ్మలారా అయ్యలారా బిడ్డలను ఖరాబ్ చేసుకోకురి అయ్యా దండం పెడతా। సిరిసిల్ల పట్టణానికి చెందిన చిల్లువేరి మురళి కుమార్తె అనూష ఓ అబ్బాయిని ప్రేమించింది। ఆ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో అనూష వారి ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించలేదు। దీంతో ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్లి ప్రియుడిని వివాహం చేసుకుంది। ఇది తెలుసుకున్న తల్లిదండ్రులు షాక్కి గురయ్యారు। కుమార్తెతో తమ బంధం తెగిపోయిందని చెబుతూ ఆమె మరణ ఫ్లెక్సీని కట్టించారు। ఫ్లెక్సీ ముందు ఏడుస్తూ నిరసన తెలిపారు। ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది। తమ కూతుర్ని మంచి చదువులు చదివించానని, అలాంటి బిడ్డను ట్రాప్ చేసి ఇంటి నుంచి బయటకు వెళ్లేలా చేశారని కుమార్తె తల్లిదండ్రులు రోడ్డుపైకి వచ్చి ఏడ్చిన తీరు పలువురిని కదిలించింది। సిరిసిల్లలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది। కొందరు తల్లిదండ్రుల తీరును తప్పుపడుతుండగా మరికొందరు సమర్థిస్తున్నారు। తల్లిదండ్రులు పిల్లల క్షేమమే కోరుకుంటారని, కొందరు పిల్లలు ఇలా వారిని బాధ పెట్టడం సరైంది కాదని కామెంట్లు చేస్తున్నారు। బతికున్న కూతురు చనిపోయిందని చెప్పడానికి ఆ తల్లిదండ్రుల గుండె ఎంత విలవలలాడిపోతుందోనంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఇట్లాంటి బిడ్డలను మీ పిల్లలకు అన్యాయం చేసుకోకురి అయ్యలారా అమ్మలారా బిడ్డ ఇట్లాంటి బతుకులు మీరు బతకగోరి తల్లిదండ్రులకు అన్యాయం చేయకురి।